మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. రామ్ గారు, ఏదన్నా తక్కువ రేటుకి వస్తుంది అంటే నిజంగా అది ఎంత హ్యాపీగా తీసుకుంటామో మనం. అది కొనాలి, అది దక్కకపోతే ఎక్కడ లేని బాధ మిస్ అయిపోయామని. ఇప్పుడు కూడా ఒక ముగ్గురు అబ్బాయిలు 2 లక్షల్లో ప్యాకేజ్లో థాయిలాండ్ అనేసరికి అబ్బా ఇదేదో చాలా తక్కువకి వచ్చింది అని చెప్పి వెళ్ళి వాళ్ళు కిడ్నాప్కి గురైపోయారు ముగ్గురు. అవతల పర్సన్ ఇప్పుడు ₹1,00,00,000 డిమాండ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? అసలు మనం ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళినా కంట్రీ మన దేశం కాని దేశంకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి ఎలాంటి వాళ్ళతో మనం ట్రిప్పులు అనేది వెళ్ళాలి? బేసిక్గా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు బేసిక్ గ్రౌండ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో వెళ్తున్నాం కదా అని ఏదో చీప్లో వచ్చేస్తుంది కదా, ₹1,00,000కే వరల్డ్ ట్రిప్, ఇట్లాంటివన్నీ ఆఫర్లు కనిపిస్తుంటాయి మనకి. అయితే అరే ₹1,00,000 వరల్డ్ ట్రిప్ చూడొచ్చు అని మీరు సంతోషించే కంటే కూడా ₹1,00,000 వరల్డ్ ట్రిప్ ఎట్లా పాసిబుల్, రైట్? ఆర్ వాట్ ఎవర్ అమౌంట్. ఇప్పుడు ఇంత 2 లక్షలు ముగ్గురికి థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ అనేది 2 లక్షల ముగ్గురికి ట్రిప్, రైట్? సో దట్స్ నాట్ ప్రాక్టికల్ చెప్పాలంటే, రైట్? సో అంటే ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే, స్టే వాళ్ళు మళ్ళీ ఎంత 2 వీక్స్ ఎంతో డ్యూరేషన్ చెప్పారంట, 2 వీక్స్ ఉంటుంది మీకు. సో 2 వీక్స్ మీకు ఆల్మోస్ట్ 2 lakhs ముగ్గురికి అని అంటే అది ఇంప్రాక్టికల్ చెప్పాలంటే. ఇలాంటి ఆఫర్స్ ఏదైనా కనిపించినప్పుడు కొంచెం ఆలోచించాలి, ఇది ఎట్లా పాసిబుల్ అనేసి. మీరు టెంప్ట్ కాకండి. మీరు అనవసరంగా టెంప్ట్ అయ్యి అలాంటి ప్యాకేజ్ అయినా తీసుకున్నారంటే ఖచ్చితంగా దానిలో ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. లైక్ ఈ కేసులో చూసుకుంటే కూడా వాళ్ళు థాయిలాండ్కి వెళ్ళిపోయి రావచ్చు అనేసి ఫ్లైట్ ఎక్కారు, ఫ్లైట్ దిగారు. అక్కడ దిగిన తర్వాత లైక్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ కూడా చేసుకున్నారు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా ఈ ముగ్గురిని ఒక ఫ్లాట్కి తీసుకెళ్ళి ఫ్లాట్లో కట్టేసి వాళ్ళకి ఇంకా కట్టేసి అన్నం పెట్టట్లేదు, వాష్రూమ్కి కూడా వదలట్లేదు, బేసిక్స్కి కూడా వదలట్లేదు. అలా కట్టేసి వాళ్ళని హింసించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి దే స్టార్టెడ్ డిమాండింగ్ అనమాట. లైక్ ₹1,00,00,000 వరకు డిమాండ్ చేశారు వాళ్ళు. సో డిమాండ్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళ లైక్ థాయిలాండ్ ఇమిగ్రేషన్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో త్రూ దాట్ నెంబర్ ట్రేస్ చేసి అపార్ట్మెంట్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు, వీళ్ళని రెస్క్యూ చేశారు. లక్కీలీ ఇక్కడ రెస్క్యూ అనేది జరిగింది. వాట్ ఇఫ్ రెస్క్యూ కాకపోతే అండ్ వాళ్ళని పట్టుకోలేకపోయారు అనుకోండి, వీళ్ళని చేసేస్తే వీళ్ళ ప్రాణాలు పోతాయి. సో ఇలాంటి ఆలోచించాలి మనం, రైట్? ఏదో చౌకగా వచ్చింది కదా అనేసి తీసేసుకొని వెళ్ళిపోవడం కాదు. లైక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాంట్లో ఎక్కడో చోట ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేసి. అలాంటిది లేదు అని అంటే అంత చీప్లో రావడం అనేది కష్టం, ఇంప్రాక్టికల్ అది, రైట్? ఇలాంటి కేసెసే చాలా మంది ఎక్కడ మోసపోతారో చెప్తా చూడండి. ఇది అట్లీస్ట్ ఒక ఫారెన్ ట్రిప్ అంటే ఓకే. కొందరు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ దగ్గర మోసపోతూ ఉంటారు. ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏంటంటే ఫోన్ బ్యాక్ కవర్, లేదనంటే ఇయర్ పాడ్స్, లేకపోతే గ్లాసెస్, సన్ గ్లాసెస్, ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ప్రోడక్ట్స్ మీకు ₹100 వచ్చేస్తున్నాయని చెప్తారనమాట. అంటే జనరల్గా చూసుకుంటే అది ఒక 2,000, 3,000 అట్లా అవ్వాల్సిన ప్రోడక్ట్ 100 ఆర్ మీకు ఆఫర్లో వస్తుంది, 90% ఆఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ₹100 వచ్చేస్తుంది అని ఏదో చెప్తారు వాళ్ళు. మనం టెంప్ట్ అయ్యి ₹100 వస్తుంది కదా అనేసి దాన్ని ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆశగా వెయిట్ చేస్తూ ఉంటారు నా సన్ గ్లాసెస్ వస్తాయి అనేసి. కానీ మెసేజ్ వస్తుంది మీకు సన్ గ్లాసెస్ కాదు, ₹1,00,000 పోయినాయో, లేకపోతే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ పోయిందనో మెసేజ్ వస్తుంది మనకి. ఎలా పోయింది ఇది అని చూస్తే మరి మొత్తానికి ఇదే ఫ్రాడ్. ఏంటంటే క్రెడెన్షియల్స్ అని, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ క్రెడెన్షియల్స్ అవ్వచ్చు, ఇదంతా మీరు ఆ వెబ్సైట్లో పర్చేస్ అప్పుడు ఇచ్చేస్తున్నారు మీరు, రైట్? ఇంక్లూడింగ్ CVV ఇచ్చేసారు మీరు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఆఫర్స్కి ఏదైనా చౌకగా వస్తుంది కదా అనేసి మనం కొంచెం కంగారు పడి ప్రొసీడ్ అవుతాయి కనుక ఏదో ఒక రూపంలో ఫ్రాడ్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఆలోచించి వీ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అనమాట, రైట్? లేకపోతే ఇప్పుడు చూడండి ఇలాంటి ట్రిప్స్ అప్పుడు జనరల్గా ఇంటర్నేషనల్ ట్రిప్ అని అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ట్రస్టెడ్ సోర్సెస్ నుంచే వెళ్ళాలి. ఇప్పుడు చాలా ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. సో ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వెళ్ళాలి. లేదనంటే మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్నారంటే అసలు థర్డ్ పార్టీ అవసరమే లేదు. మీరే టికెట్లు బుక్ చేసుకోవచ్చు, మీరే ఐటినరీ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇంత డిజిటలీ ఇంత అడ్వాన్స్డ్ ఉన్నాం మనము, ఒక థర్డ్ పర్సన్ అవసరమే లేదు చెప్పాలని అంటే, దట్ ఈస్ ఈవెన్ సేఫర్, రైట్? సో అలా మనం ఏంటంటే ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి చౌకగా వస్తుంది అనేసి కొంచెం ఆశపడ్డాము అని అంటే నిరాశకు గురవుతుంది. రైట్. ఇలాంటి చీటింగ్స్ రామ్ గారు మామూలుగా ఇప్పుడు దీంట్లో చూస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో శారీ బిజినెస్ ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరో వాళ్ళు కష్టపడి ఒక ఇన్స్టాలో వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటే ఫేక్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వీడియో తీసుకొచ్చి వాళ్ళ నెంబర్ పెట్టుకునేసి అది 2000 ఉన్న శారీని వీళ్ళు 300 అని రేటు పెట్టేసి వాట్సాప్ నెంబర్ వీళ్ళది ఇచ్చి అలా డబ్బులు తీసుకొని మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రైట్, యా యా. దీనికి అన్నిటికీ అరికట్టాలంటే ఒక చిన్న ఇది సొల్యూషన్ టు ఇట్ ఏంటంటే, మీరు ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నారు ఏదన్నా అంటే దానికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా లేదా చూసుకోండి. ఏ జెన్యూన్ ప్రోడక్ట్ అన్నా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, ఒకవేళ జెన్యూన్ సర్వీస్ అయితే. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అంటే ముట్టకండి అసలు మీరు. అంటే కొన్ని జెన్యూన్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ లేదు రామ్ గారు. అంటే ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోవాలని మీ ఇష్టం. మీరు అన్నట్టు ఏంటి అంటే ఫస్ట్ అంటే నా అనుభవంతో చెప్తున్నా, నేను చాలా మంది చూశాను అనమాట. పాప వాళ్ళ బాధలు చూస్తే ఇంత ఎలా మోసపోతున్నారు. అది కొంతమంది మెసేజ్ పెడుతుంటారు ఇది ఫేక్ అని పెట్టినా కూడా కొందరు ఏముంటారు, మీరు ఇందాక అన్నారే అత్యాస, అరే 2000 రూపాయలది 300కి వస్తుంది అంటే పర్వాలేదు పోతే పోయింది 300 అనుకొని పెడతారు. అయితే నేనేమనుకుంటాను అంటే ముందు తీసుకున్న కస్టమర్స్ రివ్యూ ఫీడ్బ్యాక్ పెట్టు ఫస్ట్. నువ్వు పెట్టు, తర్వాత చూడు అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ ఫేక్ వాళ్ళవి నీకు ప్రీవియస్ కస్టమర్స్ రివ్యూస్ ఉండవు కదా రామ్ గారు. అవును, రివ్యూ ఉండవు. రివ్యూస్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ హైడ్ చేసేయచ్చు, అవన్నీ హైడ్ చేసేయచ్చు, రివ్యూస్ ఇవన్నీ హైడ్ చేసేయచ్చు. సో కాబట్టి సేఫ్ ఆప్షన్ ఏంటంటే ఇట్లా నోన్ సోర్సెస్ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ దాని వాల్యూ తెలిసినప్పుడు అది ఇస్తారా లేదా అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో రివ్యూస్, ఆన్లైన్ రివ్యూస్ అవన్నీ మనం ఉంటే కనుక ఫస్ట్ రివ్యూస్ ని గో త్రూ అవ్వచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే ఇలాంటి ఏదైనా పర్చేసెస్ ఉన్నాయి అంటే కనుక సిఓడి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అక్కడ ఏంటంటే మీరు ఫుల్ ప్రూఫ్ అయిపోతుంది. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు క్యాష్ ఇస్తున్నారు అక్కడ, ఆర్ అప్పుడు మీరు ఆన్లైన్ చేస్తున్నారు. సో ఈ క్రెడెన్షియల్స్ ఇవ్వడం ఇదంతా సేఫ్ గా ఉంటుంది అనమాట మనకి. అండ్ ట్రిప్స్ పరంగా చూస్తే కూడా ఆల్వేస్ బై యువర్ సెల్ఫ్ చేసుకుంటే బెటర్, లేదా ట్రస్టెడ్ సోర్సెస్. అంతేగాని కొత్తగా ఏదైనా ఈ మధ్యన ఏంటంటే ఫ్రాడ్స్ అన్ని మనకి ఆన్లైన్ అవుతూ ఉంటాయి. సో ఆన్లైన్ లో కనిపించింది కదా అనేసి క్లిక్ చేసేసి బుక్ చేసేయడం లాంటివి చేయకండి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్.